ఒక నిమిషం ఆగండి. ఎందుకు ఆగమన్నానంటే మనకు 12 1 కంటే అయితే మనకు ఆకలి వేస్తూనే ఉంటుంది. ఇంకా ఆకలి అంటే ఆకలే. అసలు మన నూజివీడులో భోజనం అనేది ఎక్కడ బాగుంటుంది? ఈ రీల్ సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఆ అడ్రస్ కూడా నేను మీకు చెప్తున్నాను, ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. హలో నూజివీడు పీపుల్, ఈరోజు మనం వచ్చాం మన హోటల్కి, భోజనం హోటల్కి. ఓకే సార్, మీరు 50 రూపాయల భోజనానికి అయితే ఎన్ని కర్రీ చేస్తున్నారు? 100 రూపాయల భోజనానికి అయితే ఎన్ని కర్రీ చేస్తున్నారు? మన దగ్గర బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ కూడా ఉన్నాయి కాబట్టి మన కస్టమర్స్ కి మీరేం చెప్తారు? సిద్ధార్థ హోటల్, పెద్ద గాంధీబొమ్మ సెంటర్. మా 50 రూపాయల భోజనానికి వచ్చేటప్పటికి 7 రకాలు అంటిస్తాము. 80 రూపాయల భోజనానికి 9 రకాలు ఇస్తాము. 100 రూపాయల భోజనానికి 12 రకాల కర్రీస్ ఇస్తాము. అప్పడం, స్వీటు ప్లస్ బిర్యానీ కూడా 100 రూపాయలకి మేము బిర్యానీ ఇవ్వగలము. తర్వాత వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఒరిజినల్ చికెన్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా అన్నీ కూడా మేము ఇవ్వగలం. నూజివీడులో ఎక్కడ కూడా 50 రూపాయల భోజనానికి 7 కర్రీస్ ఉండి ఎవరు ఇవ్వట్లేదండి. మీకు బెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నారు. కర్రీస్ కూడా నంబర్ 1గా ఉన్నాయి. మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే కనుక పైన కనబడుతున్న కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి. ఒరిజినల్ గా మన దగ్గర చికెన్ నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, మంచూరియా కానీ 60 రూపీస్. ఓకే, 60 రూపాయలు చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, చికెన్ నూడిల్స్ కానీ 60 రూపాయలు, చికెన్ మంచూరియా 80 రూపాయలు, చపాతీ, పరోటా, బటర్ నాన్ కూడా మా దగ్గర దొరకబడను. ఓకే. నూజివీడు పెద్ద గాంధీబొమ్మ సెంటర్, మైలవరం వెళ్ళే రూట్, నటరాజ్ ఫ్రెష్ షాప్ ఎదురుగా సిద్ధార్థ భోజనం హోటల్. మీరు తప్పకుండా విజిట్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తిన్న తర్వాత మీకు అర్థమవుతుంది. 50 రూపాయల భోజనానికి ఒక పప్పు, ఒక సాంబారు, ఒక పులుసు కర్రీ, ఒక ఫ్రై కర్రీ, ఒక అప్పడం, ఒక క్యాబేజ్ 65, పెరుగు, రసం ఇవ్వబడుతున్నాయి. 50 రూపాయల భోజనానికి 7 రకాలు. 50 రూపాయల భోజనానికి 7 రకాల కర్రీస్ ఇస్తున్నారండి. నిజంగా అద్భుతంగా ఉంటుంది. కర్రీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 1కి 2 సార్లు మీరు విజిట్ చేయండి.